వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు డ్రై ఫ్రూట్స్ని ఏ విధంగా తీసుకోవాలి, పిల్లలు ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ పిల్లలు పెద్దలు ఇద్దరు తీసుకోవచ్చండి. ఇట్లా మొదట ఎండు ద్రాక్షని తీసుకోండి. ఒక 50 గ్రాముల వరకు ఎండు చిన్న ద్రాక్షలు ఉంటాయి కదండి, అవి తీసుకొని ఇలా వేయించుకోండి. ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో ఐరన్, పొటాషియము, మెగ్నీషియము, ప్రాస్పరేట్ ఉంటాయి. మలబద్ధకం ఉన్నవారైతే తప్పకుండా దాన్ని తీసుకోవచ్చండి. కాన్స్టిపేషన్ అంటారు కదా, దాని నుంచి తప్పించుకోవచ్చు. దీంట్లో గట్ బ్యాక్టీరియా కూడా ఎక్కువ ఉంటుందండి నల్ల ద్రాక్షలో. అట్లాగే మనం ఇప్పుడు పుచ్చగింజలు తీసుకుందాం. ఈ పుచ్చగింజలు కూడా ఒక 100 గ్రాముల వరకు అయితే తీసుకుందాం. కొంచెం నెయ్యి వేసి పుచ్చగింజలు 100 గ్రాము పుచ్చగింజలు తీసుకొని వాటిని ఈ విధంగా అయితే వేయించుకుందామండి. నేతిలో వేయించుకొని చక్కగా ఒక టిన్లో వేసేసుకొని పిల్లలకు కూడా మనం గిన్నెలో కొంచెం వేసిస్తే తింటూ ఉంటారు. అలాగే మనం అయితే పెద్దలు డైటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆరోగ్యరీత్యా అన్నిటికీ దేనికి మంచిది అనేది మీకు నేను చెప్తానండి. ఇవి పుచ్చగింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియము, పొటాషియము, కాపరు, జింకు మొదటివి ఎక్కువగా ఉంటాయండి. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు మాత్రం వీటిని అయితే తీసుకోండి. ఆరోగ్యానికి అయితే ఎంతో మేలు చేస్తాయి ఇవి పుచ్చగింజలు. ఈ విధంగా పుచ్చగింజల్ని మీరైతే వేయించుకోండి. చాలామందికి వాపులు ఉంటూ ఉంటాయి కదా, వాపులు ఉన్న వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుందండి. ఎముకలను బలోపేతం అయితే చేస్తుంది. రక్తపోటు సమస్య ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచిదండి. పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల రక్తపోటు సమస్యనైతే అరికడుతుంది ఇది. తర్వాత చాలామందికి గుండె సంబంధిత వ్యాధులు ఉంటూ ఉంటాయి, వాళ్ళు కూడా ఇవి తీసుకోండి తప్పకుండా. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఎక్కువగా ఇది మనం తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇట్లాగా మరి వేయించుకోండి మీరు. పుచ్చగింజలను కూడా వేయించుకోండి. మనం అయితే ముందు నల్ల ద్రాక్ష వేయించాము, ఇప్పుడు అదొక 50 గ్రాములు, ఇది ఒక 100 గ్రాములు అయితే వేయించుకుంటున్నామండి. అన్నిటికంటే కూడా ఈ తింటే చాలా యంగ్గా కనిపిస్తూ ఉంటారండి. మన యవ్వనాన్ని పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఈ పుచ్చగింజలు మన ఆహారంలో అయితే ఈ విధంగా అయితే మనం తీసుకోవాలండి. చిన్నపిల్లలకి ఇవన్నీ పెట్టారనుకోండి, వాళ్ళ ఎదుగుదలకు కానీ తర్వాత వాళ్ళకి చాలా బలం అండి. చక్కగా ఒక గిన్నెలో వేసి ఇవ్వండి వాళ్ళకి. అన్ని రకాల విటమిన్స్ పిల్లలకి అయితే అందుతాయి కాబట్టి మనం కూడా అయితే తీసుకోవచ్చండి. మనకి పిల్లలకి ఇద్దరికీ పనికొచ్చే విధంగా అయితే నేను చేసి చూపిస్తున్నానండి. ఇట్లా అయితే మీరు చక్కగా వేయించుకోండి. చూసారు కదా, సన్న సిమ్లో పెట్టి వేయించండి, ఎక్కువ మాడకూడదండి. ఇట్లా వేయించుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. మళ్ళీ కొంచెం ఒక 1/2 స్పూన్ ఆయిల్ వరకు వేసుకొని బాదం పప్పులు కూడా అయితే వేయించుకోండి. బాదం పప్పులు ఒక 50 గ్రాములు తీసుకోండి. బాదం పప్పు అయితే మన మెదడుకు చాలా మంచిది కదండి. దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియము. సులభంగా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఈ బాదం పప్పును తప్పకుండా అయితే తీసుకోండి. జీర్ణ వ్యవస్థకు అయితే చాలా మంచిది ఇది. తర్వాత మైగ్రేట్ తలనొప్పి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుందండి. కొత్త కణాలని ఉత్పత్తిలో ఇది తోడ్పడుతుందండి. మనకి రక్తనాళాల్లో కొత్త కణాలు మన బాడీలో ఉత్పత్తి అవ్వాలంటే ఇది మనకి ఉపయోగపడతాయి అన్నమాట. రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తాయి. మన గుండెనైతే బలంగా ఉంచుతుందండి ఈ బాదం పప్పులు వేయించుకొని ఒక 50 గ్రాములు పక్కన పెట్టుకోండి. మళ్ళీ కళాయి అలాగే పెట్టుకోండి. మనం అన్నీ వేయించుకునే వరకు కూడా ఎన్ని రకాల పప్పులు వేయిస్తున్నాం అనేది ఒకసారి చూడండి. ఇవి ఏమిటి మీకు గుర్తుపట్టారా? సన్ఫ్లవర్ సీడ్స్. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా మీరు ఈ విధంగా వేయించండి. ఇవి కూడా మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇవి కూడా నేనైతే 50 గ్రాముల వరకు తీసుకున్నానండి. పొద్దుతిరుగుడు గింజలు అంటారు వీటిల్ని. దీంట్లో పోషకాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ B2 ఎక్కువగా ఉంటుంది, నియాసిస్ ఉంటుంది, విటమిన్ B3 కూడా ఉంటుందండి. ఫాంటోథెనిక్ యాసిడ్ అనేది కూడా ఒకటి ఉంటుందండి దీంట్లో. యవ్వనంగా ఉండాలంటే విటమిన్ E ఎక్కువగా అయితే దీంట్లో ఉంటుందండి. యవ్వనంగా ఉండాలి అనుకుంటే మాత్రం, యూత్గా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా తీసుకోండి.
రోజుకి 30-40 గింజల వరకు కూడా ఈ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. 100 గ్రాముల ఈ సన్ సీడ్స్లో 35 గ్రాముల విటమిన్ ఈ ఉంటుందండి. శరీరం కూడా చాలా స్మూత్గా ఉంటుందండి. అటువంటి మంచి గుణాలు ఉన్న సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా మీరు ఈ విధంగా వేయించుకోండి. ఒక 50 గ్రాములు తీసుకొని ఇట్లా అన్నీ వేయించుకొని చక్కగా ఒక డబ్బాలో పోసుకొని పిల్లలకి అలా మీరు ఇస్తూ ఉన్నట్లయితే పిల్లలకి అన్ని రకాలుగా మనకి చాలా మంచిదండి. అలాగే ఇప్పుడు ఇవి ఎండు ద్రాక్షను కూడా తీసుకుందామండి. ఎండు ఖర్జూరాలు అంటారు కదా, ఎండు ఖర్జూరాలను కూడా మనం ఒక 10-15 వరకు అయితే తీసుకున్నాను. దాన్ని చిన్న ముక్కలు కోసి దాన్ని కూడా వేయిస్తున్నానండి. వీటితో పాటు కలిపి అవి కూడా తిన్నట్లయితే చాలా బాగుంటుంది. దీంట్లో పొటాషియము, ఫాస్ఫరస్, కాపరు, మెగ్నీషియము పుష్కలంగా అయితే ఉంటాయండి. ఎముకలకైతే చాలా మంచిదండి ఇది. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే ఇది తీసుకోండి. దీంట్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఎండు ఖర్జూరాలను కూడా ఈ విధంగా వేయించుకొని వాటిని పక్కకు పెట్టేసుకోండి. చెప్పానుగా ఒక 10 వరకే తీసుకోండి. వీటిని లోపల గింజ ఉంటుంది, గింజ తొలగించి 2 ముక్కలు 3 ముక్కలుగా కోసుకున్నట్లయితే నేతిలో వేయిస్తున్నాం కాబట్టి పిల్లలు చక్కగా తినేస్తారండి. పిల్లలు ఏంటి, మనం కూడా తినొచ్చు కదా, మనం కూడా తినేస్తామండి. తినడానికి వీలుగా అయితే మీకు నేను చేసి చూపిస్తున్నానండి, చూడండి ఒకసారి. వీటిని కూడా వేయించి పక్కనైతే పెట్టుకోండి. ఎండు ఖర్జూరాలు మీకు ఐడియా ఉంది కదా, ఖర్జూరాలు బయట అమ్ముతూ ఉంటారు కదా, అట్లాగా ఎండు ఖర్జూరాలని ఉంటాయండి. ఎక్కువ పెళ్ళిళ్ళ సీజన్లో వాటిల్లో చాలామంది వాడుతూ ఉంటారండి, అది నాకు గుర్తు. తర్వాత వీటిని వాటర్లో వేసుకొని మనం తాగినా కూడా, రాత్రులు వాటర్లో నానబెట్టి పగలు తాగినా కూడా మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. మీరు ఎట్లా అయినా కానీ ఇలా తీసుకోండి. మీ పిల్లలకి తప్పకుండా ఈ విధంగా పెడతారని నేను వీడియో చేసి మీకు నేను చూపిస్తున్నానండి. తప్పకుండా మీరు ఈ విధంగా నేను ఎన్ని కొలతలతో చెప్పానో అలాగే చక్కగా నేతిలో వేయించి మీ పిల్లలకి ఇలా మీరు రోజు స్కూల్కి లంచ్ బాక్స్లోనే వేయొచ్చండి. ఇప్పుడు జీడిపప్పులుగా 100 గ్రాములు తీసుకోండి. జీడిపప్పులను కూడా 2 ముక్కలుగా చేసి వాటిని కూడా వేయించండి. అలా పిస్తాలు కూడా 100 గ్రాములు తీసుకోండి. పిస్తాలను కూడా వేయించండి. ఇట్లా మొత్తాన్ని వేయించి చూసారు కదా, వీటిని నేతిలో వేయించిన పప్పులండి ఇవన్నీ. వీటిలన్నిటిని ఇలా కలపండి. ఇలా కలిపేసేసి పిస్తా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిస్తా కూడా మన ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిదండి. సరే, ఈ విధంగా అయితే మీరు కలుపుకోండి. దీంట్లో విటమిన్ బి ఉంటుందండి ఎక్కువగా, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది పిస్తాలో. హృదయ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళైతే ఈ పిస్తానైతే ఎక్కువగా తీసుకోండి. 5 నుంచి 6 పప్పుల వరకు రోజు పిస్తానైతే మీరు నిరభ్యంతరంగా తినొచ్చండి. దీంట్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుందండి. ఫైబరు, ప్రోటీను, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ B6 కూడా అధికంగా ఉంటుందండి. ఇన్ని రకాల పప్పుల్ని కలిపి పెద్దలు మీరు తినొచ్చు, చిన్నలు తిన్నట్లయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది మీకు నేను చెప్పాను కదండి. ప్రతి ఒక్క సీడ్లో కూడా మనకు అన్ని లాభాలు అయితే ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి.